పవన్ షరావత్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ టాలెంటెడ్ ప్లేయర్. ప్రో కబడ్డీ సీజన్ 6 లో 271 రేట్ పాయింట్స్, సీజన్ 7 లో 346 రేట్ పాయింట్స్, సీజన్ 8 లో 304 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి ఈ 3 సీజన్స్ కన్సిక్యూటివ్ గా టాప్ రైడర్ గా నిలిచాడు. పవన్ షరావత్ లైన్ జంప్, డుప్కీ, హ్యాండ్ టచ్, రోలింగ్, కిక్స్ ఇలా ఈ స్కిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి పాయింట్స్ ని స్కోర్ చేస్తాడు. అయితే ఎలాంటి రైడర్ అయినా కొన్ని సార్లు మిస్టేక్స్ చేస్తారు. జంపింగ్ స్కిల్ యూస్ చేయాల్సిన చోట డుప్కీ స్కిల్ యూస్ చేయాల్సిన చోట రోలింగ్ స్కిల్, ఇలా కొన్ని సార్లు రాంగ్ స్కిల్స్ ని యూస్ చేసి డిఫెండర్స్ కి రైడర్స్ దొరికిపోతారు. అయితే పవన్ షరావత్ చేసిన కొన్ని రైడింగ్ మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎవరు దీన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ తెలుగు टाइटंस का शुभ पवन शरावत और इस बार मुझे लगता है कि वो एमपी लौटना पसंद करेंगे. ఈ రైడ్ లో పవన్ చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాక్ చూపించడం. ఫజల్ ఆల్రెడీ పవన్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు బ్యాక్ చూపిస్తున్నాడని, అండ్ అలాగే పవన్ కొంచెం లేజీగా అటెంప్ట్ చేస్తున్నాడు. వెంటనే ఫజల్ పవన్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేసి బ్యాక్ హోల్డ్ చేసి ట్యాకిల్ చేశాడు. ఇక్కడ పవన్ కిక్ చేయకుండా బ్యాక్ సైడ్ గార్డింగ్ పెట్టుకుని స్పీడ్ గా టర్న్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఈ రైడ్ లో పవన్ చాలా ప్రెషర్ ఫేస్ చేశాడు, ఎందుకంటే అది డూ ఆర్ డై రైడ్ అండ్ పవన్ ఆపోజిట్ ఉంది ఇరానియన్ డిఫెండర్ అయిన సుల్తాన్ ఫజల్ అండ్ మొహమ్మద్ రవి బక్ష్. ఇక్కడ పవన్ జంపింగ్ స్కిల్ కానీ సైడ్ జంప్ స్కిల్ కానీ యూజ్ చేసి ఉంటే సక్సెస్ అయ్యి ఉండేవాడు. ఈ రైడ్ లో పవన్ రాంగ్ ఫుట్ వర్క్ వేశాడు, చాలా డీప్ గా లోపలికి వెళ్ళాడు. సేఫ్ లైన్ మీద ఆడి ఉంటే బాగుండేది. ఈ రైడ్ లో కూడా పవన్ రాంగ్ ఫుట్ వర్క్ వేశాడు. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ని బ్యాక్ సైడ్ వేశాడు. ఇక్కడ డిఫెండర్స్ పవన్ లోపలికి వస్తున్నాడని ఎక్స్పెక్ట్ చేసి డిఫెండర్స్ మూవ్ అవ్వకుండా అదే పొజిషన్ లో ఉన్నారు. పవన్ వాళ్ళని చెక్ చేయలేదు, తన ఫోకస్ మొత్తం మిడిల్ పర్సన్ మీదే పెట్టాడు. అండ్ పవన్ మొమెంటం కూడా ఎండ్ లైన్ వైపు ఉంది, అందుకే పవన్ ట్యాకిల్ అయ్యాడు. ఇక్కడ పవన్ ఫస్ట్ బ్లాక్ డిఫెండర్ దగ్గర ఫుట్ వర్క్ ని హోల్డ్ చేశాడు. పవన్ కరెక్ట్ గా తన లెగ్ ని డిఫెండర్ చేతిలో పెట్టాడు అండ్ డిఫెండర్ కి సరెండర్ అయిపోయాడు. ఒకసారి ఈ రైడ్ చూడండి, సేమ్ ఇదే స్కిల్ ఇందాక రైడ్ లో కూడా యూస్ చేసి ఉంటే ఆ రైడ్ కూడా సక్సెస్ అయ్యేది. ఈ రైడ్ లో పవన్ జంపింగ్ స్కిల్ చేయడానికి ట్రై చేశాడు, బట్ టేక్ ఆఫ్ సరిగ్గా తీసుకోలేదు. ఇక్కడ పవన్ రోలింగ్ స్కిల్ యూస్ చేసి ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఈ రైడ్ లో పవన్ చేసిన మిస్టేక్ ఏంటంటే డీప్ గా లోపలికి వెళ్ళి కిక్ చేయడం. డిఫెండర్ వెయిట్ చేస్తున్నాడు పవన్ కిక్ చేస్తాడని, అలాగే డీప్ గా వెళ్ళడం వల్ల బ్లాక్ డిఫెండర్స్ కూడా సపోర్ట్ కి వచ్చారు. ఇక్కడ పవన్ డీప్ గా వెళ్లకుండా సేఫ్ మీద ఆడి ఉంటే బాగుండేది. ఈ రైడ్ లో పవన్ చేసిన మిస్టేక్ ఏంటంటే జంప్ చేయడం. ఇక్కడ డిఫెండర్ పవన్ ని డాష్ చేస్తున్నాడు. పవన్ అప్పుడు మిడ్ లైన్ వైపు జంప్ చేయడానికి ట్రై చేసి తన రైట్ లెగ్ ని పైకి లేపాడు. అలా చేయడం వల్ల డిఫెండర్ కి అది అడ్వాంటేజ్ అయింది. పవన్ బాడీ మొత్తం డిఫెండర్ హ్యాండ్స్ మీదకి వచ్చింది. అప్పుడు డిఫెండర్ పవన్ బాడీని హ్యాండ్స్ తో పుష్ చేసి అవుట్ చేశాడు. ఇక్కడ పవన్ రోలింగ్ స్కిల్ యూస్ చేసి లోపలికి రోల్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఈ రైడ్ ని అబ్జర్వ్ చేయండి. ఈ రైడ్ లో పవన్ షరావత్ స్ట్రగుల్ చేయకుండా గివ్ అప్ ఇచ్చేశాడు. ఈ రైడ్ లో పవన్ చేసిన మిస్టేక్ ఏంటంటే డుప్కీ కోసం ట్రై చేయడం, బట్ ఆ డుప్కీ కూడా సరిగ్గా చేయలేదు. కరెక్ట్ గా వెళ్ళి పవన్ డిఫెండర్స్ కి చిక్కాడు. ఇక్కడ పవన్ రోలింగ్ స్కిల్ యూస్ చేసి ఉంటే ఈజీగా పాయింట్ ని స్కోర్ చేసేవాడు. ఇదిగో ఇలా ఇందాకటి రైడ్ లో కూడా పవన్ రోల్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యేవాడు. ఈ రైడ్ లో పవన్ జంపింగ్ బాగానే చేశాడు, బట్ ల్యాండింగ్ సరిగ్గా లేదు. ల్యాండింగ్ కూడా ఎండ్ లైన్ వైపు ల్యాండ్ అయ్యాడు. మిడ్ లైన్ వైపు ల్యాండ్ అయ్యి ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. అండ్ ఈ రైడ్ లో పవన్ పాయింట్స్ కోసం చాలా కష్టపడ్డాడు అండ్ లైట్ గా పవన్ కి ఇంజురీ కూడా అయ్యింది. ఈ రైడ్ లో పవన్ ని చూసినప్పుడు నాకు కొంచెం బాధేసింది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.